అయితే రీసెంట్గా విజయవాడ కేంద్రంగా రామోజీరావు గారి సంస్మరణ సభ ఏర్పాటు చేయడం కావచ్చు. ఆ సభలో కొంతమంది నేతలు చేసినటువంటి కామెంట్లు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకు ఉన్నటువంటి అనుబంధం, ఆయనకు ఉన్నటువంటి ఇది, ఆ బాధ, ఎమోషనల్ ఆయన మాట్లాడటం జరిగింది. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంటు, మా విజయాన్ని చూడకుండా ఎక్కడ ముందే వెళ్ళిపోతారని చెప్పి చాలా భయపడ్డాను, కానీ మా విజయాన్ని చూసేంత వరకు ఉన్నారు అనేటువంటి కామెంట్ ఆయన చేయడం జరిగింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు కూడా ఈ అంధకారంలో ఉన్నటువంటి రాష్ట్రం బయటకు వచ్చేంత వరకు ఆయన బ్రతికుండాలి, నన్ను బ్రతికించనని చెప్పి డాక్టర్లు వేడుకున్నాడంట అనేటువంటి కామెంట్ చేయడం జరిగింది. ఎట్లా చూడాలి సార్ అసలు ఈ కామెంట్ ఎట్లా చూడాలి? ఆ సంస్మరణ సభకు సంబంధించి ఏం చెప్తారు సార్? రామోజీ గారు మరణించడం అనేటువంటిది దురదృష్టకరమైన విషయం. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. అయితే నిన్న జరిగినటువంటి సభ చూస్తే ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసింది. రామోజీరావు గారు ఒక పెద్ద వ్యాపారవేత్త, ఒక విజనరీ ఉన్నటువంటి వ్యక్తి వ్యాపారాల్లో, లేదా ఒక మంచి ఫిలిం సిటీ, లేదా అనేక దేశాల్లో ప్రియా పచ్చళ్ళు అమ్మకాలు జరుగుతున్నాయి అయితేమి, లేదా మార్గదర్శి చిట్స్ కానీ, ఒకటని కాదు అన్ని వ్యాపారాల్లో కూడా ఆయన దిట్ట. మరి అవి కొన్నిట్లో అవినీతి జరిగినా, కొన్నిట్లో అక్రమాలు జరిగినా, మొత్తానికి రామోజీరావు గారు అనేటువంటి వ్యక్తి ఈ దేశంలోనే ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి వ్యాపార రంగంలో, ఒక మాట చెప్పాలంటే. కానీ నిన్న జరిగినటువంటి సంస్కరణ సభ ఒకసారిగానే చూస్తే అది ప్రభుత్వమే ఏర్పాటు చేయడానికి కూడా మరికొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన ఒక వ్యాపారవేత్త కానీ ఒక సంఘ సంస్కర్త కాదు, లేదా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి కాదు, పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాదు, లేదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి కాదు, లేదా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తి కూడా కాదు. కేవలం ఒక వ్యాపారవేత్త. మరి ఆయనకు చంద్రబాబు నాయుడికి మరి రాజకీయంగా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఆయన కులపరంగానో, లేదా ఇతరత్రానో, లేదా ఆనాటి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ద్వేషంగానో, ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆయన పత్రికలు కానీ, టీవీలు కానీ నడుస్తూ ఉన్నాయి. ఈరోజు కొత్త విషయం ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన తీసుకొచ్చి అక్కడ అంత పెద్ద కార్యక్రమం చేయడంలో, వాస్తవం మాట్లాడితే ఆయన ఉండేది హైదరాబాద్లో, ఆయన వ్యాపారాలు ఇక్కడ, ఆయన ట్యాక్సులు కట్టేది అంతా కూడా తెలంగాణ ప్రభుత్వానికి. టోటల్గా ఆయన 90% హైదరాబాద్లోనే ఉన్నాయంట ఆయన సామ్రాజ్యం. కానీ తెలంగాణ ప్రభుత్వం చేయలేదే. విచిత్రం ఏంటంటే ఈ పత్రికా రంగం అడ్డం పెట్టుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎప్పటి నుంచో. కానీ రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు తలొగ్గని పరిస్థితులు లేవు. ఎదురుపోయే విజయాలు సాధించారు వాళ్ళు. కానీ ఇక్కడ కేసీఆర్ గారు నేను అధికారంలోకి వచ్చాక 1,00,000 నాగళ్లతో అక్రమంగా ఆక్రమించిన అసైన్మెంట్ భూముల్ని రామోజీ ఫిలిం సిటీ నుంచి తొలగించి 1,00,000 నాగళ్లతో దున్నుతాను అన్నటువంటి వ్యక్తి కూడా ఎదురు వెళ్ళని పరిస్థితులు ఉన్నాయంటే ఏ విధంగా వీళ్ళు పత్రికా రంగం ద్వారా ఏ విధంగా మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు, ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయగలుగుతున్నారు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. సో అలాంటి వ్యక్తిని మరి చేసుకోవచ్చు, పార్టీ పరంగా ఎవరేం చేసుకోవచ్చు. దుర్మార్గుడైనా దుష్టుడైనా చనిపోయిన తర్వాత ఈయనంత మంచోడు లేడనే మాట్లాడతారు. అది సహజము, అలా మాట్లాడాలి కూడా. కానీ ప్రభుత్వ ఖర్చుతోటి
ప్రభుత్వ లాంఛనాలతో 10 మంది మంత్రులను ఇన్ఛార్జీలు వేసి 10 మందిని ఐఏఎస్ ఆఫీసర్లను ఇన్ఛార్జీలు వేసి ఒక కార్యక్రమం ప్రభుత్వ ఖర్చులతో ప్రభుత్వ లాంఛనాలతో చేశారంటే స్వామి భక్తి ఉంటే ఉండొచ్చు ఆయనకి. కానీ అది ప్రైవేటుగా చేసుకుంటే ఉండేది ప్రభుత్వ ఖర్చులు కాకుండా. సో ప్రభుత్వ పరంగా చేయడానికి ఏ హోదాలో చేశారనేది కానీ ఒకసారి ఆలోచన చేస్తే, నేను అందుకే ముందుగా చెప్పాను స్వతంత్ర సమరయోధుడు కాదు, సంఘ సంస్కర్త కాదు అని. కేవలం వ్యాపారవేత్త, అన్ని రంగాల్లో డబ్బే సంపాదించాడు కానీ ఆయన ఏం సేవ చేశాడు చెప్పమానండి. మరొక పక్క మార్గదర్శి ద్వారా కొన్ని లక్షల మందిని ముంచినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అది ఒక కేసులు నడుస్తున్న పరిస్థితులు కూడా చూసాం మనం. ఓకే. సో ఇన్ని ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి అలాగే రామోజీ ఫిలిం సిటీలో వేలాది ఎకరాలు ఆక్రమించేసి చివరికి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఆ స్థలంలో నుంచి వెళ్తున్న పైప్ లైన్ కూడా క్లోజ్ చేపించి ఆ గ్రామాల్లో పక్కన చుట్టుపక్కల గ్రామాలను కూడా ఆక్రమించి మిగిలిన గ్రామాలకి నీటి వసతి కూడా లేకుండా చేసిన పరిస్థితులను వాళ్ళంతా గగ్గోలు పెడతా ఉన్నారు. అసైన్మెంట్ భూములను ఆక్రమించుకున్నారు. కాబట్టి ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి తీసుకొచ్చి ఇంక వాళ్ళకి రాజకీయం ఎందుకు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేసుకున్నారు. సరే, కానీ వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే వాళ్ళ చేతుల అధికారం ఉంది. వాళ్ళకి ఎవరైతే వెన్నుదన్నుగా నిలిచారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశం కూడా అదే. పవన్ కళ్యాణ్ గారు కూడా సమర్థిస్తూ చాలా ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు సపోర్ట్ చేసిన మాట వాస్తవమే కదా. చంద్రబాబు నాయుడు గారినైనా లేదా పవన్ కళ్యాణ్ గారినైనా వీళ్ళందరినీ కూడా సమర్థించి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద దళితంలో తప్పుడు రాతలు రాయడంలో ముందున్నటువంటి పేపర్లు ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్, ఈటీవీ. సో వీళ్ళ మొట్టమొదటి నుంచి కూడా విషం చిమ్ముతానే ఉన్నారు. కాబట్టి సహజంగా మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో గెలవనీయకూడదు అనేటువంటి కృత నిశ్చయంతో ఆయన ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆయన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఆయన సీరియస్ కండిషన్ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిందనేటువంటి మాట ఆయన చెవినేయడానికి వీళ్ళందరూ పడ్డ తపన అంతా ఇంత కాదు అనేటువంటిది నిన్న మాటల్లో తెలుస్తూ ఉంది. ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనాన్ని చూసే వరకు నేను సావకూడదు అని కోరుకోవడం డాక్టర్స్ అనేది మాట కూడా వాస్తవమే. కాబట్టి ఇలాంటివన్నీ కూడా శాశ్వతంగా ఉండేటువంటివి కాదు. ఎన్ని తప్పుడు ప్రచారాలు, ఎన్ని అక్రమాలు చేసినా కూడా టెంపరీ. మళ్ళీ రాబోయే రోజుల్లో పరిస్థితులు మారుతాయి. రాజకీయాలు ఎప్పుడు ఒకలాగా ఉంటాయి అనుకుంటే అది పొరపాటే. కాబట్టి ముందు రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే ఈ ప్రచారాలు చేశారు, ఏవైతే మరి రామోజీరావు గారిని అడ్డం పెట్టుకొని, ఏదైతే ఈ పత్రికల్ని టీవీలను అడ్డం పెట్టుకొని దుష్ప్రచారాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్పాలు చేశారో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ముందు రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని నా నమ్మకం. సో ఫైనల్లీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 6 నెలలు వీళ్ళకి గడువు ఇవ్వాలి అనుకునే దానిలోనే నిమగ్నమై ఉంటారా? అలాగే 6 నెలలు గడువు ఇచ్చి ఆ తర్వాత ప్రజా పోరాటాలు స్టార్ట్ అవుతాయా? జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇమీడియట్గా యాక్షన్లోకి దిగేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు యాక్చువల్గా పరిపాలన పట్ల మేము కూడా 6 నెలలు సైలెంట్గా ఉండాలని నిర్ణయం చేసుకున్నాం. కానీ అధికారంలో చేపట్టి ప్రమాణ స్వీకారాలైన వెరీ నెక్స్ట్ డే దాడులు మొదలైన పరిస్థితుల్లో అసలు ఒక రకంగా చెప్పాలంటే ఏ రోజైతే 4వ తారీఖు మరి కౌంటింగ్ జరిగిందో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారం దిశగా వెళ్తుందో, మెజార్టీ స్థానాలు సాధిస్తూ ఉందో, అప్పటి నుంచే దాడులు మొదలైనవి. ఆ తర్వాత ప్రమాణ స్వీకారాలు చేసిన వెంటనే పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయటం, పార్టీ ఆఫీసులకి డైరెక్ట్గా వీళ్ళు వెళ్ళడం, కూల్చివేత కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రారంభించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేచి చూచే ఆలోచనలో లేదు. 6 నెలలు కాదు, 6 రోజులు కూడా ఆగే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా ఉద్యమాలు అనేటువంటిది ప్రారంభిస్తాం. ఈ అధికారంలో ఉన్నటువంటి కూటమిని గద్దె దించే వరకు ప్రజల పక్షాన
నిలబడతామని తెలియజేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళారు, 6 నెలల వరకు అక్కడే ఉండబోతున్నారు, ఇంక ఇప్పట్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తిరిగి రారు అనేటువంటి ప్రచారం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతుంది. చెల్లిని పార్టీ నుంచి బయటికి పంపిస్తే అన్న పార్టీలో విలీనం చేయడానికి అభ్యంతరాలు లేవు. బెంగళూరు కేంద్రంగా డీకే శివకుమార్ గారితో మంత్రాలు జరుగుతున్నాయనేటువంటి కామెంట్లు చాలా బలంగా రన్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు మీరు అలా అనుకునే పని అయితే, ఒకవేళ ఇది తప్పుడు ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఇల్లు ఉంది, ఆయన వ్యాపారాలు కానీ మొట్టమొదటి కూడా బెంగళూరులో ఉండేవాళ్ళ ఎక్కువ శాతం అప్పట్లో రాజకీయాలకు రాకముందు. తర్వాత ఇన్ని రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంటికి వెళ్ళడం, కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవడం అవసరం ఎవరికైనా. ఎన్నికల తర్వాత విశ్రాంతి లేకుండా 5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పనులు కార్యక్రమాలు కొంత విశ్రాంతి కొరకు ఉంటుంది తప్పితే 6 నెలలు రాకుండా పోవడం అనేది ఉండదు. ప్రజల మధ్యలోకి వస్తారు, దాంట్లో సందేహమే లేదు. ప్రజల మధ్యలో ఉంటారు, ప్రజల పక్షాన పోరాటాలు అనేటువంటిది చేస్తారు. కాబట్టి ఆయన ఏదో అక్కడ ఉంటారు, ఇక్కడ ఏదో పరిస్థితులు ఇలాగే ఉంటాయని కాదు. ఆయన వస్తారు, మళ్ళీ కార్యకర్తలను సమీకరిస్తాం, ఖచ్చితంగా మళ్ళీ ప్రజల పక్షాన్ని నిలబడతాం మేము. ఓకే. కాబట్టి ఆయన పార్టీలో మారుతారు, షర్మిలా గారు కానీ వెళ్ళిపోతే అని అది చాలా తప్పు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి మంతనాలు చేయడం లేదు. అలా చేసే పని అయితే ఈరోజు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీకి మరి ఈ డిప్యూటీ స్పీకర్ దానికి సంబంధించి ఎన్నికల సందర్భంగా స్పీకర్కి సంబంధించి కానీ ఇవన్నీ ఎందుకు సపోర్ట్ చేస్తాం మేము, ఎందుకు మద్దతు ఇస్తాం మేము? ఓకే. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మంతనాలు చేస్తుందనేటువంటి మాట 100% తప్పది. ఏదో ఒక విధంగా ప్రజలు దృష్టి మళ్లించాలనేటువంటి ఆలోచనతో కొన్ని పత్రికలు, నేను అదే చెప్పాను కదా, ఎల్లో మీడియా వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్పితే అలాంటి ఆలోచన లేనే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.